హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ అండ్ వీడియో. ఈ యొక్క వీడియోలో నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్, రెవెన్యూకి సంబంధించి కావచ్చు, అండ్ ప్రొడక్ట్కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి కావచ్చు, అండ్ మన ఫౌండర్స్ అడిగే కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు ఉన్నాయా లేవా, అవేంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రెవెన్యూ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. రెవెన్యూ అసలు ఫస్ట్ మనకి రెవెన్యూ స్టార్ట్ అవ్వాలి అంటే ఏదైనా మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి, ఏదైనా మన దగ్గర సర్వీస్ ఉండాలి, ఏదైనా మన దగ్గర సేల్స్ ఉండాలి. సో ఈ మూడిట్లో ఏది లేకపోయినా మనకి రెవెన్యూ అనేది జనరేట్ కావడం అసాధ్యం. సో లేదు, మిస్టర్ యాష్ ముఫారీ వేరే కొత్త ఆటోమేషన్తో చేస్తున్నారు అంటే ఇంకా దాని గురించి ఒక క్లారిటీ అనేది లేదు. ఇది నిజం, పచ్చి నిజం. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే రా టాక్ మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వెరీ 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 క్లియర్గా అండ్ జెన్యున్గా అండ్ రియలిస్టిక్గా మాట్లాడుకుంటున్నాం మన వీడియోస్లో కూడా మీరు చూస్తున్నట్లయితే. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎల్సీ లీడర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు చెప్పే సొల్లంతా కూడా ఏంటంటే అంటే వినడానికే బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా చూస్తున్నట్లయితే ఎలాంటి రిజల్ట్ అనేది కనిపిస్తలేదు. మిస్టర్ యాష్ ముఫారీ సార్ అలా చేస్తున్నారు, మిస్టర్ యాష్ ముఫారీ సార్ ఇలా చేస్తున్నారు, అవన్నీ కూడా 7 years నుంచి మేము చూస్తున్నాం, వింటున్నాం. అది రిపీట్ వచ్చాడు కొట్టాడు రిపీట్ అన్నట్టు కాకుండా ఏమైనా కొత్త విషయాలు ఉంటే చెప్తే బాగుంటుంది. ఎల్సీ లీడర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ మోర్ ఓవర్ రెవెన్యూ గురించి ఏంటి అంటే ఈ 3 అదే ప్రొడక్ట్, సర్వీస్ ఆర్ సేల్స్, ఈ 3 లేకుండా రెవెన్యూ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. అది క్లారిటీ ఫస్ట్ ఫౌండర్స్కి ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్క ఫౌండర్ కావచ్చు, లీడర్ కావచ్చు, ఎవరెవరైతే యూట్యూబర్స్ అనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎల్సీ లీడర్ నేనే తోపు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా ప్రశ్న ఇది. అండ్ మోర్ ఓవర్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ రెవెన్యూ జనరేట్ అయితే ఎన్ని విధాలుగా మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అనే విషయాల గురించి మనం అసలు అంటే నెక్స్ట్ ఫేజ్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆన్ పేజ్ గురించి మీరు ప్రస్తుతానికి ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అది క్లియర్ కాకపోతే నేను ఏది చేయలేని చెప్పేసి యాష్ ముఫారీ సార్ తేల్చి చెప్పేశారు కాబట్టి సో దాని గురించి నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే మిస్టర్ యాష్ ముఫారీ సార్ గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకోవాలంటే ఆన్ పేజ్ సంబంధించి మనకు అంటే ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ అయితే అప్పట్లో చేసేసారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ చేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు 2-3 ఆల్రెడీ అక్కడ దాంట్లో జాబ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెటిల్మెంట్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత ఈ ఏదైతే మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ వల్ల కావచ్చు, అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ అనేది ఈ యొక్క ఇయర్లోనే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అంటారు. 3 years ఇంకా పడుతుందని, ఎందుకంటే ప్రొడక్ట్స్ ఇంకా ప్రిపేర్ అవుతున్నాయని, కొత్తగా మ్యానుఫ్యాక్చర్, ఇవంతా సొల్లు అనేది ఫౌండర్స్ని ఖచ్చితంగా ఏదో మభ్యపెట్టి ఇక్కడ ఉంచాలని తప్ప వేరే మోటివ్ ఏమీ కనిపిస్తలేదు నాకైతే. అంటే టు బి హానెస్ట్ ఇది రా టాక్ అండి. ఎవరు ఏమనుకున్నా కూడా నాకు ఐ డోంట్ కేర్. బికాస్ ఆఫ్ ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇదంతా కూడా వేరే లెవెల్ ఆఫ్ టాకింగ్. వేరే అసలు ఏంటంటే కర్ర ఎరగదు పాము చావదు అన్న విషయాలే జరుగుతున్నాయి తప్ప ఏదో ఒకటి డెసిషన్ అనేది తీసుకుని రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ యాష్ ముఫారీ గారు ఏ విషయం కూడా షేర్ చేస్తలేదు. షేర్ చేయాలంటే కాన్ఫిడెన్షియల్ని పక్కన పెట్టి మన అట్లీస్ట్ పాపప్లో అన్న ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుని ప్రతి ఒక్క ఫౌండర్ అని కోరుకుంటున్నారు. యాజ్ ఎ ఫౌండర్గా వాళ్ళకి ఆ రైట్ ఉంది, ఆ జస్టిఫికేషన్ అడిగే హక్కు ఉంది. కాబట్టి హక్కు అంటే ఇప్పుడు కొంతమంది అంటారు మీకేం హక్కు ఉందని, జస్ట్ 10,000 పెట్టేసి కోట్లు వస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పేసి కొంతమంది ఎదలో కామెంట్లు పెడుతున్నారు. సో అబ్వియస్లీ వాళ్ళు చెప్పింది పక్క నిజమే, 100% ట్రూనే. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, మిస్టర్ యాష్ ముఫారీ హ్యుమానిటీ లిఫ్టప్ చేస్తాన్నాడు కదా, ఆ యొక్క నమ్మకంతో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంతే తప్ప 10,000 పెట్టి కోట్లు గురించి కాదు. ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని చెప్పేసి వచ్చారు తప్ప కోట్లు అనేది ఇక్కడ అంటే మీరు పెట్టే కామెంట్స్ ఎలా ఉన్నాయంటే మేము జాయిన్ అవ్వడమే తప్పు అన్నట్టు కొంతమంది కామెంట్లు పెడతారు. సో అలాంటి పిచ్చి కామెంట్ చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీ అంటే హ్యుమానిటీ లిఫ్టప్ చేస్తున్నాను, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెస్తాను అన్నారు కాబట్టి జాయిన్ అయ్యారు. అంతేగాని మీరు కోట్లు వచ్చేస్తాయని చెప్పేసి జాయిన్ అవ్వలేదు ఇక్కడ ఎవరో కూడా. సో ఎంతో కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అన్న తర్వాతనే అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని చేసుకుంటున్నారు. అదే ఆన్ ప్యాసివ్ మీదనే ఫుల్ ఆఫ్ డిపెండెన్సీ అనేది ఎవ్వరు కూడా పెట్టుకోవట్లేదు. పెట్టుకుంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు దయచేసి మీ ఫ్యామిలీ కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్వియస్లీ ఆన్ ప్యాసివ్ నేను లేదా నెక్స్ట్ ఫేజ్ ఏదో వచ్చిన తర్వాత మీరు అప్పుడు డెసిషన్ తీసుకుంటే బెటర్ తప్ప ముందే మనం డెసిషన్ తీసేసుకొని ఏ పని చేయకుండా ఉండడం అనేది
ఆబ్వియస్‌లీ అది రాంగ్ అవుతుంది. సో, అలా చేయట్లేదని నేను ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను. సో, మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది అంటే లైక్ ఆహ్ డిపెండెన్సీస్ అనేవి కామెంట్ అయితే చేసేసేయండి. సో, మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, ఈ వీడియో ద్వారా నేను రెవెన్యూ గురించి చెప్పాలనుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ న్యూ జాయినీస్ గురించి. అసలు చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. మేము ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. ప్రెజెంట్ ఛాన్స్ ఉందా? ఆప్షన్ ఉందా? లేకపోతే లైక్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. సో, కరెంట్ ఉన్న సినారియోలో చాలామంది దీన్ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని యూట్యూబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే, వేరే దాంట్లో వేరే ఆపర్చునిటీస్ అంటే రిఫరల్ లింక్స్‌ని అంటే రిఫరల్స్ ఇచ్చేసుకొని అందరినీ వేరే వేరే బిజినెసెస్‌లో గ్రాబ్ చేసుకున్నారు. ఈ ఈ విషయం మీకు తెలియకపోతే మీకు ఎప్పటికి ఏమి తెలియదన్నమాట. సో, ఆబ్వియస్‌లీ మీరు మంచివి వేరే వేరే బిజినెస్‌లు కూడా చేస్తూ ఉండండి. మంచి మంచి ఇన్‌కమ్స్ పాసివ్ ఇన్‌కమ్స్ జనరేట్ చేసుకోండి. అండ్ చాలామంది చాలా రకాలుగా ట్రై చేసి, ప్రయత్నాలు చేసి లాస్ అయిన తర్వాతనే ఇక్కడ ఆన్ పాసివ్ రావడం జరిగిందని అందరికీ తెలుసు. అండ్ ఇన్‌ఫాక్ట్ మంచి మంచి రెవెన్యూ జనరేట్ చేసే వేరే ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. సో, అవి కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే ప్యారలల్లీ ఆన్ పాసివ్‌ని కూడా ఫాలో అవుతున్నారు. యాష్‌మి ఫారగర్‌ని ఫాలో అవుతున్నారు. బికాస్ ఆఫ్ చాలా కొంతమంది ఏంటంటే టైమ్ మెన్షన్ చేస్తున్నారు. ఇక ఈ 6 మంత్స్‌లో వచ్చేస్తుంది. లేకపోతే 1 ఇయర్‌లో వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలా చెప్పడం ద్వారా ఏంటంటే కొంతమంది హైప్ అనేది పెంచుతున్నారు. అది కరెక్ట్ కాదని నా యొక్క ఒపీనియన్ ఈ యొక్క వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో, మన ప్రౌడ్ ఫౌండర్స్ మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ఒపీనియన్ కావచ్చు, మీ యొక్క నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, కింద కామెంట్ చేయండి. దాని యొక్క ఆన్సర్ అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రావడం జరుగుతది. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.